అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చివుకల కృష్ణకుమార శాస్త్రి గారు రచించిన కంటే కూతుర్నే కనాలి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. అమ్మాయి, బాలింతరాలివి, పచ్చి ఒళ్ళు అలవకూడదు అంటారు. ఎన్నాళ్ళట్లా ఏడుస్తావు చెప్పు? పక్కన పండంటి పసదాన్ని పెట్టుకొని చూసేవాళ్ళకి అఘాయిత్యంగా ఉంటుంది. చూడు కళ్ళెలా వాచిపోయాయో. నా మాట విని ఇకనైనా ఆ ఏడుపు మాని చంటిదాని ఒళ్లకు తీసుకో అంది శేషమ్మ. తల్లి మాటలకు ఏడుపు ఆపకపోగా మరింత పెరిగింది వైదేహికి. అయినా ఈ రోజుల్లో ఆడైనా మగైనా ఇద్దరూ సమానమే. మనం కోరుకున్న వాళ్ళు పుడతారా ఏమిటి? రాసిపెట్టిన వాళ్ళు పుట్టక తప్పదు అంది మళ్ళా ఆవిడ. నీకు 4 మగపిల్లల తర్వాత నేను ఒక్కదాన్ని పుట్టాను కాబట్టి నువ్వీ కబుర్లు ఎన్నైనా చెప్తావు. నీకు నాలాగా అందరూ ఆడపిల్లలుంటే నా బాధ ఏమిటో తెలిసి ఉండేది. కస్సుమంది తల్లి మీద వైదేహి ఏడుస్తూనే. నీ మాటలు మరీ విచిత్రం కాకపోతే నీకు మాత్రం ఎందరున్నారే? తొలిచూలు ఆడపిల్ల, మళ్ళా రెండోసారి అమ్మాయి పుట్టింది. పోనీ ఇంకో అవకాశం ఉందా అనుకుంటే నీ ఆరోగ్యరీత్యా మంచిది కాదని ఏకంగా గర్భసంచిని తొలగించింది ఆ డాక్టర్ అమ్మ. చూడు వైదేహి, అనవసరంగా బాధపడకు. అసలే ఆపరేషన్ అయిన మనిషివే. నేను కాని నా వాళ్ళెవరూ కాని మళ్ళా నీకు ఆడపిల్ల పుట్టిందని నిన్ను పల్లెత్తు మాటను, సరేనా? కళ్ళు తుడుచుకో. చూడు పచ్చగా పండులా పాప ఎంత ముద్దుగా ఉందో. నువ్విలా ఏడవటం చూసి పెద్దపిల్ల నీ దగ్గరకు రావటానికి ఎలా భయపడుతుందో తెలుసునా అన్నాడు రామారావు అనునయంగా భార్యతో. ఎవరెన్ని చెప్పినా వైదేహి మనసులోని బాధ మాత్రం పోవటం లేదు. రెండోసారి అబ్బాయి పుడతాడనుకున్న ఆశ అడియాసయింది. కలలన్నీ కళ్ళలైనాయి. మరో అవకాశం కూడా లేకుండా పోయింది. తనకు ఆడపిల్ల పుట్టిందన్న బాధకు, తన స్నేహితురాలు పక్కింటి అరుంధతికి రెండోసారి కూడా అబ్బాయి పుట్టాడన్న వార్త ఆమెను రెట్టింపు బాధకు గురిచేస్తోంది. మరో అవకాశం లేదు కదా అని వాడుకగా బారసాల చేద్దామన్నా అందరి మాటను ససేమిరాని మొండికేసేసిన వైదేహి, ఇంతోటి ఆడపిల్లకి వేడికలేం అక్కర్లేదు, ఏదో పేరు పెట్టమంది భర్తను. పిల్లకు 3వ నెల వచ్చే వరకు ఉన్న శేషమ్మ బయలుదేరే ముందు కూతురికి పిల్లల విషయంలో జాగ్రత్తలు చెప్పి వెళ్ళింది. కంటి ముందున్న 2 ఆడపిల్లల్ని చూస్తుంటే ఏదో తెలియని కోపం, అసహ్యం మొదలైనాయి వైదేహికి. ఆమె ప్రాణానికి వాళ్ళిద్దరూ రాహుకేతువుల్లా అనిపించారు. మగపిల్లలు తవ్వి తలకెత్తుతారు, ఆడపిల్లలు ఉన్నది తవ్వుకుపోతారని తప్పుడు ఆలోచన వాళ్ల పట్ల మరింత ద్వేషాన్ని నింపింది ఆమె మనసులో. అయినదానికి కానిదానికి విసుక్కోవటం, ఆకలేసి ఏడిస్తే ఓ దెబ్బ వేయటం, చంటిపిల్లతో పాటు పెద్దపిల్ల కూడా తల్లి చీత్కారాలను ఎదుర్కోసాగింది. పెంపకం, చదువు సంధ్యలు, పెళ్లిళ్లు, పురుళ్ళు, తర్వాత వచ్చే వరుస ఖర్చులు తలుచుకుంటే ఆమె బుర్ర తిరిగిపోతోంది. పక్కింటి అరుంధతి పుట్టింటి నుంచి పిల్లవాడిని ఎత్తుకొని వచ్చింది. ముత్యం పగడంలా 2 మగపిల్లలే. అదృష్టవంతురాలు అరుంధతి అనుకుంది మనసులోనే వైదేహి. ఈసారైనా అమ్మాయి పుడుతుంది అనుకుంటే మళ్ళా కొడుకే పుట్టాడు. ఎవరో చెబితే లలిత చదివాను, అయినా లాభం లేకపోయింది అంది కనపడని గర్వంతో అరుంధతి. అంత కావాలనుకుంటే దాన్ని తీసుకొని నీ కొడుకు నాకివ్వు అంది వైదేహి పసివాడిని ఎత్తుకు ముద్దాడుతూ. మాట వరుసకు అన్నాను కాని చెట్టుకు ఏ కాయైనా ఒకటే వైదేహి. చూడరా బుజ్జి, చెల్లయ్య ఎంత ముద్దుగా ఉందో అంది వైదేహి కూతుర్ని ముద్దాడుతూ. అవును, మొన్నటి వరకు వదినాను పిలిచే అరుంధతి ఏమిటిలా పేరు పెట్టి పిలుస్తోంది? పైగా తన కొడుక్కి చెల్లాయి అని చెబుతోంది. అమ్మా అరుంధతి, నీకింత దూరాలోచన? పెరిగి పెద్దయ్యాక ఎక్కడ పిల్లనిస్తానంటానేమోనని ముందు జాగ్రత్త అన్న మాట ఇది అనుకుంది వైదేహి. చూడండి, వీళ్ళకి పెద్ద పెద్ద డొనేషన్లు కట్టి గొప్ప స్కూల్లో ఏం వెయ్యక్కర్లేదు, గవర్నమెంట్ స్కూల్లో పడేయండి. ముందు ముందు చాలా ఖర్చుంది ఈ అమ్మలతో అంది వైదేహి భర్తతో. ఆమె మాటను ఏమాత్రం పట్టించుకొని రామారావు వాళ్ళిద్దరినీ మంచి పేరున్న కాన్వెంట్లో జాయిన్ చేశాడు. విషయం తెలిసి రాద్ధాంతం చేసి 4 రోజులు అన్నం మాని అలకపోనింది వైదేహి. భార్యతో పని లేకుండా చాలా వరకు పిల్లల అవసరాలు తానే గమనించి తీర్చేవాడు రామారావు. ఊహ తెలిసినప్పటి నుంచి అమ్మో అమ్మ అన్నట్లుగా భయంతోనే పెరిగారు ఆ పిల్లలిద్దరూ. పుట్టినరోజులు, వేడుకలు అంటే ఏమిటో తెలియకుండానే పెద్దయ్యారు ఇద్దరు. ఎంత అన్నయ్య అని పిలుస్తున్నా వయసొచ్చిన ఆడపిల్లలుండటం మంచిది కాదనుకున్న అరుంధతి భర్తతో చెప్పి పిల్లలు కాలేజీకి దగ్గరగా ఉండాలని నెపంతో ఇల్లు ఖాళీ చేసి వైదేహి కుటుంబానికి దూరంగా వెళ్లిపోయింది. చిన్నప్పటి నుంచి పునాది గట్టిగా ఉండటం వల్ల చదువులో ఎప్పుడూ ముందంజలో ఉన్న రామారావు పిల్లలిద్దరూ
మెరిట్ విద్యార్థులుగా స్కాలర్షిప్తోనే చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగాలు సంపాదించారు. బజార్లో కనిపించిన అరుంధతి తన కొడుకులిద్దరూ అమెరికాలో పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారని, త్వరలో తనూ భర్త కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లిపోతామని గర్వంగా చెప్పింది. అంతేకాదు, మొదటి నెల జీతంగా కొడుకులిద్దరూ పంపిన ₹1,00,000 బంగారం ఏం కొందామన్న ఆలోచనతో ఇలా బజారుకొచ్చానని కూడా అంది. ఆ మాటకి పుండె మీద కారం రాసినట్లు అయింది వైదేహికి. అదృష్టానికి పెట్టి పుట్టాలని గాఢంగా నిట్టూర్చింది. మొదటి నెల జీతంతో పెద్ద కూతురు తెచ్చిన పట్టుచీరని అరుంధతి కొడుకిచ్చిన ₹1,00,000 పోల్చుకుంటే వెలవెలపోతుంది ఆమె మనసుకు. రామారావు మాత్రం గర్వంగా కూతురు తొలి సంపాదనతో కొనిచ్చిన బట్టలేసుకుని ఆఫీసులో అందరికీ చెప్పి మరీ మురిసిపోయాడు. అదృష్టవంతుడివి రామారావు, ఆడపిల్లలని కురింగిపోక చక్కని చదువులు చెప్పించావు. మంచి వృద్ధిలో ఉన్నారు. కావాలని మీ పిల్లల్ని ఎవరో ఒకరు చేసుకోకపోతే చూడు అని ఆఫీస్ స్టాఫ్ అందరూ పొగుడుతుంటే పొంగిపోయాడు అతను. వాళ్ల మాటల్ని తథాస్తు దేవతలు దీవించినట్లుగా రామారావు ఇద్దరు ఆడపిల్లలకి ఉన్న ఊళ్ళో కానీ కట్నం లేకుండా మంచి సంబంధాలు కుదిరి ఒకే ముహూర్తానికి పెళ్లిళ్లు జరిగాయి. అల్లుళ్ళు కట్నం వద్దన్నా తన వంతు కానుకగా కూతుళ్ల పేరు డిపాజిట్ చేసిన మొత్తాన్ని వాళ్ళకి అందించాడు రామారావు. ఆ మాటను భార్యకి చెప్పాలనిపించలేదు, చెప్పలేదు కూడా. చూసావుగా, ఆడపిల్లలంటే అప్పు అన్నావుగా, అంతా మన జమ కుదిలేసి చదువుకి పెళ్లిళ్లకు మన చేత ఖర్చు పెట్టించకుండా ఇద్దరూ ఇంటి వాళ్ళయ్యారు. ఇకనైనా మనసు మార్చుకుని పిల్లల్ని ప్రేమించడం నేర్చుకో అన్నాడు రామారావు భార్యతో. అంటానికి మాటలు దొరకని వైదేహి మౌనంగా ఉండిపోయింది. తన స్నేహితురాలు అరుంధతి భర్త పోయాడన్న వార్త విని వెళ్లిన వైదేహికి అక్కడ పరిస్థితి అంతా భిన్నంగా కనిపించింది. అరుంధతి కొడుకులిద్దరూ రాలేదు. సడన్ గా వార్త తెలియడంతో ఫ్లైట్ టికెట్లు దొరకనందున వాళ్లు రాలేకపోయారని ఏడుస్తూనే అందరికీ చెబుతోంది ఆమె. ఆ కార్యక్రమాన్ని ఆమె మరిదే చేశాడు. పోనీ కొడుకులు వచ్చే వరకు బాడీ వచ్చొచ్చుగా అన్న ప్రశ్నకు వైదేహికి సమాధానం దొరకలేదు. సరికదా, మరికొన్ని కొత్త విషయాలు తెలిసాయి. మగపిల్లలను మితిమీరిన గారాబం చేసి అప్పులు చేసి తాహతకు మించి చదివించారు. అమెరికాలో ఉన్నవాళ్ళకి అమ్మానాన్నలు ఎందుకు గుర్తుంటారు? పోయాక వచ్చి చేసేదేముంది, ఎవరినో ఒకరిని ఆ తంతు కానేయమన్నారట. వీళ్ళకి తెలియకుండా పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారట. తనకే కొడుకులున్నట్లుగా ఏం విర్రవీగిపోయింది. ఆ గర్వం కాస్త ఈ దెబ్బతో వదిలిపోయిందని చుట్టాలనుకుంటున్న మాటలు చెవిన పడిన వైదేహి చేష్టలుడిగిన దానిలా ఉండిపోయింది. తండ్రి పోయినా రావటానికి ఆ కొడుకులు ఇష్టపడలేదన్న నిజాన్ని ఆమె జీర్ణించుకోలేకపోతోంది. ముందు ముందు అరుంధతి జీవితం గురించి తలుచుకుంటే గుండె బరువెక్కింది ఆమెకు. ఒకవేళ నిజంగానే టిక్కెట్లు దొరక్క రాలేదేమో అన్న ఆలోచన కూడా వైదేహిని ఆవరించింది. నెల రోజుల నాటి సంఘటన ఒక్కసారి ఆమె మనసులోకి వచ్చింది. ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయిన వైదేహిని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు రామారావు. విషయం తెలుసుకున్న కూతుళ్ళిద్దరూ ఆందోళనగా వచ్చారు. బీపీ పెరగటం వల్ల కళ్ళు తిరిగాయని, హార్ట్ ఎన్లాజ్మెంట్ అయ్యే సూచనలున్నాయని, రెస్ట్ అవసరమని చెప్పి మందులు రాసిచ్చాడు డాక్టర్. మీరు ఒంటరిగా ఉండటానికి వీల్లేదంటూ తమలో ఎవరో ఒకరింటికి వచ్చి ఉండమని గొడవ చేశారు కూతుళ్ళిద్దరూ. రామారావు చెప్పిన మీదట ఊరుకున్నా ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి 2 పూటలా ఫోన్లు. అమ్మా, ఎలా ఉన్నావు? లేచావా? భోజనం చేశావా? మందులేసుకున్నావా లేదా అని. ఆదివారం సెలవు వచ్చిందంటే చాలు, కూతుళ్ళు అల్లుళ్ళు రావాల్సిందే. ఒక్కొక్క రోజు అల్లుళ్లే స్వయంగా క్యారియర్ తెచ్చిన రోజులు ఉన్నాయి. పండగ వచ్చిందంటే తనకు ఆయనకి తప్పనిసరిగా బట్టలిస్తారు. వాళ్ళు చూపిస్తున్న ప్రేమాభిమానాల్లో తన ఒక్క వంతైనా వాళ్ల మీద చూపించిందా? పశ్చాత్తాపం అనేది తెలియకుండానే వైదేహిలో మొదలైంది. అరుంధతి కొడుకులకి వీళ్లకి ఎంత తేడా! ఆనందమో దుఃఖమో ఏదో తెలియని బాధ మొదలైంది ఆమె మనసులో. ఏమని చెప్పగలదు? ఎలా చెప్పగలదు? తెలిసిన వాళ్ళింట్లో పెళ్లికని భర్తతో కూడా వెళ్ళింది వైదేహి. అక్కడందరికీ క్యాటరింగ్ గ్రూప్లో కాఫీలు అందిస్తున్న మనిషి మీద పడింది ఆమె దృష్టి. పరీక్షగా చూసేలోపుగానే కనుమరుగైంది. మళ్లీ బయటకు రాలేదు. అనుమాన నివృత్తి కోసం లోపలికెళ్లి చూసింది వైదేహి. దూరంగా కూర్చొని కూరలు తరుగుతున్న ఆ మనిషి పక్కన కూర్చుంటూ, అరుంధతి, నువ్వేనా? నువ్విక్కడిలా అందామె చెయ్యి పట్టుకుంటూ విస్మయంగా. వైదేహి తనను వెతుక్కుంటూ ఏకంగా లోపలికొస్తుందని ఊహించని అరుంధతికి ఒక్కసారిగా ఆ పాత స్నేహపు పలకరింపుకి గుండె చెరువయింది. చిక్కిపోయిన శరీరం, వెలిసిపోయిన చీరతో జుట్టంతా పండిపోయి ఎలా ఉంది అరుంధతి? 2 కొడుకుల తల్లిగా,
కాలు మీద కాలేసుకొని దర్జాగా ఏ భవంతిలోన ఉండవలసిన మనిషికి ఇంత దీనావస్థ. ఊరుకోమన్నట్లుగా ఓదార్పుగా భుజం తట్టి ఏమైంది అంది. భర్త పోయాక తన పరిస్థితి మరింత దిగజారిందని, తనని కూడా అమెరికా తీసుకెళ్తారనుకున్న కొడుకులు నీ ఆరోగ్యరీత్యా ఈ వాతావరణం పడదని డబ్బు పంపిస్తామని కళ్ళ కబుర్లు చెప్పారు. 1-2 సార్లు వచ్చిన డబ్బు ఆగిపోయిందని, ఒక్కసారి వచ్చి వెళ్లమని ఎన్నిసార్లు ఫోన్ చేసినా బదులు పలకకపోగా చివరికి ఎవరికోసం ఇండియా రావాలి అన్నారట. అనారోగ్యంతో నువ్వు ఈ పనులు ఎలా చేస్తున్నావు అంది వైదేహి. నాకే అనారోగ్యం లేదు వైదేహి, నేను రాయిలా ఉన్నాను. వాళ్ల మనసుకు పట్టిన జాడ్యం అలా చెప్పించింది. పూట గడవటం కష్టంగా తయారైంది. చదువు సంధ్యలేని నాకు తెలిసింది ఈ విద్య ఒకటేగా, అందుకే ఇందులో చేరాను. నాకు 2 కొడుకులేనని నీ దగ్గర కూడా గర్వాన్ని ప్రకటించాను. నా అనుభవంతో మనసులోని నిజం చెబుతాను విను వైదేహి. ఎప్పుడూ అమ్మా నాన్నలంటే ప్రేమ, అభిమానం ఆడపిల్లలకు ఉంటుంది తప్ప మగపిల్లలకు ఉండదు. ఆడపిల్లలు ఏడపిల్లలైనా అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళని కళ్లల్లో పెట్టుకుని చూసుకుంటారు. అసలు కొడుకులంటే ఎవరో తెలుసునా? ఏరు దాటాక తప్ప తగలేసేవారు. అవసరం తీరాక అమ్మా నాన్నని అవతలికి నెట్టేసేవాళ్లు. ఈ జన్మకి నువ్వు అదృష్టవంతరాలివి సుమా. ముత్యం పగడంలా 2 ఆడపిల్లలే నీకు. వైదేహి చెవులకు మరింకేం వినపట్టం లేదు. మనసంతా వికలమైపోయింది. శరీరంలోంచి ఏదో తెలియని కంపన. తడబడుతున్న అడుగులతో భర్త దగ్గరికెళ్ళి పదండి ఇంటికెడదాం అంది. ముహూర్తానికి ఇంకా చాలా టైం ఉందిగా అన్నాడు రామారావు. నీరసంగా రామారావు భుజాన తల అంచి వెడదామన్నట్లుగా చేయి చూపించింది. వైదేహి ఏమైంది? డాక్టర్ దగ్గరికి వెళ్దామా అన్నాడు. వద్దు, ఇంటికే వెళదాం అంది. కారులో రామారావు ఒళ్ళో తలవాల్చి జరిగిందంతా చెప్పింది. మనసు మనసులా లేదు. తనకి అరుంధతిలా కొడుకులుంటే తను కూడా ఆ పక్కనే ఏదో పని చేస్తూ ఉండేదేమో. బిడ్డల్ని గారాబం చేయటమే తల్లిదండ్రుల పతనానికి దారన్నమాట. తనకు అరుంధతికి ఎంత తేడా! పట్టుచీర, ఒంటి నిండా నగలతో హోదాగా ఉన్న తనెక్కడా, అరుంధతెక్కడా? 2 బిడ్డల్ని కన్న తల్లులైనా ఎంత తేడా! ఆ తేడా ఆడామగ వల్లనేగా. ముత్యం పగడం లాంటి తన పిల్లల్ని రాహుకేతువులుగా పోల్చుకున్నందుకు మనసు సిగ్గుతో కుచించుకుపోతోంది వైదేహికి. కారులోంచి మెల్లగా భార్యను దింపి బెడ్ మీద పడుకోబెట్టిన రామారావు ఓ గ్లాసు మంచినీళ్ళిచ్చి తాగి ప్రశాంతంగా పడుకో అన్నాడు. పిల్లలిద్దరికీ ఫోను అంది నీరసంగా. ఆ పని ఎప్పుడో చేశాన్లే అని అతడు అంటుండగానే హడావిడిగా వచ్చిన ఆడపిల్లలిద్దరూ అమ్మా ఏమైందమ్మా అంటూ కన్నీళ్లతో తల్లికి చెరోవైపున కూర్చున్నారు బెడ్ మీద. గుండెల్లోంచి తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీటితో పెద్దమ్మలు, చిన్నమ్మలు అంటూ 2 కూతుళ్ళని ప్రేమతో గుండెలకు హత్తుకుంటూ ఈ అమ్మని క్షమిస్తారు కదూ? మీరు క్షమిస్తేనే మీ అమ్మ పాపానికి పరిహారం. ఇదిగో పెద్దమ్మలు, నువ్విచ్చిన ఈ పట్టుచీర కట్టుకున్నాను, బాందా? నాన్న, చిన్నమ్మలు, నువ్విచ్చిన చీర కూడా కట్టుకుంటానుగా. మీ అమ్మ ఎప్పుడూ పచ్చగా ఉండాలని ఒకళ్ళు ఆకుపచ్చ, ఇంకొకరు పసుపచ్చ చీరలు కొన్నారు కదూ అంటూ 2 కూతుళ్ల బుగ్గల మీద ముద్దులు కురిపిస్తూ పిచ్చిదానలా ఏడుస్తున్న తల్లి మాటలు అర్థం కాని వాళ్ళిద్దరూ నాన్నా, అమ్మని వెంటనే హాస్పిటల్కి తీసుకెళదాం, ఏదోలా మాట్లాడుతోంది, మాకు భయంగా ఉంది నాన్న అన్నారు 2. కంగారు పడకమ్మా. 25 ఏళ్ల నాడు మీరు పుట్టినప్పుడు మీ అమ్మకొచ్చిన మానసిక జాడ్యం అనే వ్యాధికి 1 గంట క్రితం జ్ఞానోదయం అనే మందుబిళ్ళ పడటంతో వ్యాధి వెనకేస్తోంది. దాని లక్షణాలే ఇవి అన్నాడు నవ్వుతూ రామారావు. తండ్రి మాటలు అస్సలు అర్థం కాలేదు వాళ్ళకి. ఏది ఏమైనా తల్లి ప్రేమలోని మధురిమను తొలిసారిగా ఆస్వాదిస్తూ అలానే అమ్మ గుండెల మీద ఉండిపోయారు ముత్యం పగడం లాంటి అమ్మాయిలు 2. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.